హైమావతి గారు వివరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈ రామాయణ గ్రంథం అనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పరచడానికి సహకరించినటువంటి అన్ని ఛానల్స్ వారికి మరియు ఎడిటర్ బసవరాజ్ సార్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని తనదైన శైలిలో చక్కగా సమన్వయపరిచేటటువంటి గోపాల్జీ సార్ గారికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి నా సోదర సోదరీమణులు కవి పండితులందరికీ కూడా మరియు ఇక్కడ సాంకేతిక నిపుణులకు నా యొక్క నమస్కారాలు. ఇక్కడ రామాయణాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే రామాయణంలో ఏ స్త్రీ పాత్ర మానవ జీవితం అనే ఒక విహంగానికి 2 రెక్కలు ఉంటాయి. ఆ 2 రెక్కల్లో ఒకటి స్త్రీ, 2 పురుషుడు. అయితే ఈ 2 రెక్కల్లో ఏ రెక్క పని చేయకున్నా ఆ విహంగము ఎగరలేదు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే ఈ మానవ జీవితం అనే విహంగంలో ఈ 2 రెక్కలు కూడా సక్రమమైన మార్గంలో నడవవలసినటువంటి తీరు మాత్రం మనము రామాయణం నుండే గ్రహించవచ్చు. అయితే ఏ స్త్రీ పాత్రను తీసుకున్నా రామాయణంలో ఏ స్త్రీ పాత్రను తీసుకున్నా చాలా నిడివి తక్కువ ఉండొచ్చు, నిడివి ఎక్కువ ఉండొచ్చు, కానీ ఉత్కృష్టమైనటువంటి పాత్రలు చాలా చక్కటి సమాచారాన్ని మనం ఆ పాత్ర ద్వారా అందుకోగలుగుతాం. అయితే ముఖ్యంగా నేటి మహిళ ఆ స్త్రీ యొక్క బాధ్యత, వారి యొక్క పద్ధతి ఎలా ఉంటుందనేది రామాయణంలో చక్కగా ఉంది. కానీ రామాయణాన్ని చదివేంత ఓపిక అనేది లేకనే ఈ కుటుంబ వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అవుతుంది. అలా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఉండాలంటే రామాయణంలో ఉన్నటువంటి స్త్రీ పాత్రల గురించి ఈ సభ్య సమాజంలో ప్రతి స్త్రీ కూడా పఠించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రామాయణంలో ముఖ్యంగా సీత పాత్ర ప్రధాన పాత్ర. సీత పాత్ర విన్న తర్వాత మనకు అహల్య ప్రతివతా శిరోమణి. అయితే అహల్య బ్రహ్మ యొక్క అపూర్వ సృష్టికి మూల కారకురాలే అహల్య. ఆమె చాలా సౌందర్యవతి. ఆమె మంచి పవిత్రమైన నిర్మలమైన హృదయం గలది. అందచందాలకు కానీ అందచందాలే కాకుండా మంచి గుణగణాలు కలిగినటువంటి స్త్రీ. ఆమెకు సాటి సృష్టిలో ఇంకా ఎవరు కూడా లేరేమో, ఉండరు కూడా. అయితే ఆమె మంచి వినయ విధేయతలు. అయితే నేటి మహిళకు ఆ సభ్య సమాజంలో ఉన్నటువంటి నేటి మహిళా సమాజానికి ఆ వినయ విధేయతలు అనేవి ఆ అహల్య ద్వారా చాలా చక్కగా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఆమె అహల్య బ్రహ్మలోకంలో నిరంతరము నారాయణ సేవలోనే గడిపేది. ఆ మహోన్నతమైన ఒక మహనీయుని యొక్క ఆయనకు ఆరాధించుకుంటూ తన జీవితాన్ని గడపాలనుకుంటుంది. బ్రహ్మ ఆమె యొక్క అంతరంగాన్ని గ్రహించి ఆమెకు తగినటువంటి గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఆమెకు భర్తగా తీసుకురావాలని, ఆమెకు తగిన వరుడు ఎక్కడ దొరుకుతారో అన్న ఉద్దేశంలో బ్రహ్మ అన్వేషిస్తూ ఉంటాడు. ఆ అన్వేషణలో బ్రహ్మ యొక్క స్మృతి పథంలో గౌతమ మహర్షి మెదులుతాడు. వెంటనే ఆ గౌతమ మహర్షికి ఆయన సపర్యలు చేయడానికై అహల్యను నియోగిస్తాడు. అయితే ఆమె ఆశ్రమంలో ప్రవేశించగానే చాలా చక్కగా ఆ ఆశ్రమాన్ని అంతా కూడా ఒక ఉద్యానవనంలా మారుస్తుంది. ఉద్యానవనంలా మార్చుతూ ఆ గౌతమ మహర్షి అడగకుండానే ఆయనకున్నటువంటి అవసరాలు ఆయన మనసరికి ఈమె తెలుసుకొని వారికి చక్కటి సేవలు సపర్యలు చేస్తూ ఉంటుంది. అంటే ఆమె చేసే సపర్యలతోటి ఆయనలో ఏకాగ్రత నిశ్చలత ఇంకా పెరిగి లోక కళ్యాణం కొరకు ఆయన చేస్తున్నటువంటి తపోదీక్షను ఇంకా పునరుత్తేజం చేసుకోవడానికి ఈమె యొక్క ఆత్మీయమైన సపర్యలు ఆయనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అంటే అసలు కుటుంబ వ్యవస్థకు ఆ పురుషునికి స్త్రీ యొక్క భార్య యొక్క అండదండలు కనుక ఉన్నట్టయితే ఆ కుటుంబం అనేది ముందుకెళ్తుందనేది ఈ సంఘటనతోటి అహల్య ద్వారా మనకు చక్కగా అర్థమవుతుంది. ఆ విధంగా ఆమె కార్యక్రమాన్ని నడిపిస్తుంటే బ్రహ్మ అహల్యకు పెళ్లి చేయాలనుకుంటాడు. వివాహం చేయాలనే సందర్భంలో అది వివాహం చేయాలని తను తెలియపరుస్తాడు. తెలియపరచగానే దేవగణం అంతా కూడా
నేనంటే నేను ఎందుకంటే ఆమె సౌందర్య రాశి, అద్భుతమైనటువంటి మంచి సౌందర్య రాశి. ఆమెను చేసుకోవడానికి అందరూ కూడా నేనే అంటే నేను అని అందరూ ముందుకొస్తారు. దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు కూడా ఆయననే నేనే చేసుకోవాలి అనుకో. అందరూ వచ్చినప్పుడు బ్రహ్మ మాత్రం ఏం చేస్తాడు, అప్పుడు ఏమనుకుంటాడు, వీళ్ళందరికీ ఒక పరీక్ష నిర్వహిస్తా నేను. ఈ పరీక్షను కనుక నిర్వహించినట్లయితే పరీక్షలో నెగ్గిన వారికి ఆమెకు తగిన వరుడు ఉంటారు కాబట్టి ఆయనకి ఇవ్వాలి అని అనుకొని ఆయన నేడు ఈ భూమండలాన్ని మొత్తం చుట్టూ ఒక్క ప్రదక్షిణ కనుక ఎవరు చేసి వస్తారో, ఆ ప్రదక్షిణ చేసి ఎవరు ముందు వస్తారో వారికి నేను ఇస్తాను అని చెప్తారు. చెప్పగానే అందరూ వారి వారి పనులలో పడి, వాళ్ళు ఎవరికైనా ఆశ కదా, ఖచ్చితంగా నేనే చేసుకోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా భూమండల ప్రదక్షిణ చేయడానికి వెళ్ళిపోతారు. ఆయన నేరుగా బ్రహ్మ గౌతమ మహర్షి ఆశ్రమానికి వస్తాడు. గౌతమ మహర్షి ఆశ్రమానికి రాగానే గౌతమ మహర్షి అనుకోకుండా వచ్చిన అతిథి, ఆయన అబ్బురపడతాడు, సంతోషపడతాడు. నేను అనుకోకుండా వచ్చిన, మన ఇంటికి ఒక బంధువులు వస్తారు, అనుకోకుండా వస్తే మనం ఎంత సంతోషపడతామో. తర్వాత బ్రహ్మ నా దగ్గర మా ఆశ్రమానికి వచ్చాడని ఆయన చాలా సంతోషంగా ఉంటాడు. ఆ సంతోషంగా ఉన్నప్పుడు ఈయన జరిగిన విషయం అంతా బ్రహ్మ చెప్తాడు. చెప్పి అహల్యకు తగిన వరుడివి నీవే కాబట్టి నీవే వివాహం చేసుకోవాలంటే భూమండలాన్ని మొత్తం కూడా ప్రదక్షిణ చేయలేదు కదా నేను ఎలా అవుతానో అని ఆయన ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నించినప్పుడు ఈయన వెంటనే, ఓ మునీశ్వర నీవు ఉదయం పూట ప్రాతకాలంలో సూర్యారాధన కొరకు బయటికి వెళ్ళినప్పుడు ఒక ఈనుతున్న గోవు చుట్టూ త్రికరణ శుద్ధిగా ఒక ప్రదక్షిణ చేశావు. ఆ ప్రదక్షిణ చేయడం వల్ల నువ్వు భూమండలాన్ని మొత్తం కూడా చుట్టిన ఒక ప్రదక్షిణ చేసిన వాడివి అవుతావు కాబట్టి నీవే అర్హుడివి అని చెప్పి వారిద్దరికి ఆయన చక్కగా వివాహము జరిపిస్తాడు. ఈ దేవగణం అంతా కూడా భూ ప్రదక్షిణ చేసి వచ్చే వరకే వీరికి వివాహం అయిపోతుంది. వీళ్ళు సంతోషంగా ఉంటారు. అలా సంతోషంగా ఉన్నప్పుడే, ఆ సంతోషంగా ఉంటూ వారిని చూసి ఈ దేవగణం అంతా అక్కసు వాళ్ళకు ఒక బాధ అవుతుంది. అయ్యో మాకు పరీక్ష పెట్టాడు, మేము వచ్చే లోపే పెళ్లి చేసేసాడు కాబట్టి మేమేంటి తిరిగిపోవడం అని అలిగి వారు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవేంద్రుడు మాత్రము ఎలాగైనా అహల్యను చెరబట్టాలి అని అనుకుంటాడు మనసులో. అనుకొని వెళ్ళిపోతారు. కాబట్టి గౌతమ మహర్షి యొక్క తపస్సుని కనుక భంగపరచాలి. ఫస్ట్ ఆ తపస్సును భంగపరచాలంటే అహల్యను పావులాగా వాడుకోవాలనుకుంటాడు. కానీ శాంతస్వరూపుడైన ఆ గౌతమ మహర్షికి కోపం రావడం అనేది చాలా కష్టం. కానీ అంత సులువు కాదు ఆయనకు, దేవేంద్రుడికి అంత సులువు కాదు. అయినప్పటికీ ఆయన ఈమెని ఏ విధంగా అహల్యని కనుక చెరిచినట్లయితే అక్కడ ఆయన యొక్క తపోదీక్ష అనేది భంగం కలుగుతుంది అని అనుకుంటాడు. అనుకొని గౌతముడి యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆయన కోడి రూపాన్ని ధరించి అర్ధరాత్రి వేళ కొక్కరో కో అని కూస్తాడు. ఆ కొక్కరో కో అని కూయడం వల్ల ఈయనకు ప్రాతకాల సంధ్యావందనం అంటే గౌతమ మహర్షికి చాలా ఇష్టం కాబట్టి ఆయనకు తెల్లవారుతుంది అనే భావన ఈ దేవేంద్రుడు ఆయనకు తెల్లవారుతుందనే భావన ఒకటి కల్పిస్తాడు. ఆ భావన కలగానే అమ్మో తెల్లవారుతుంది, నేను సంధ్యావందనానికి వెళ్ళాలి అని ఆయన లేచి సంధ్యావందనానికి గౌతమ మహర్షి వెళ్తాడు. వెళ్ళగానే ఈయన కోడి రూపాన్ని కనుక వదిలేసి తను మళ్ళా గౌతముని వేషాన్ని ధరించి మాయా గౌతమ్ రూపంలో ఆమె గదిలోకి ప్రవేశిస్తాడు. ఆ వెళ్ళినటువంటి గౌతమ మహర్షికి అది అర్ధరాత్రి అని తెలిసి వస్తుంది. అయ్యో నేను కోడికూత విని వచ్చాను, ఇప్పుడు అర్ధరాత్రి సమయమే అయ్యింది కాబట్టి మరలా నేను ఇంటికి వెళ్తానని ఆయన ఇంటికి వస్తాడు. వచ్చేసరికి ఈ దేవేంద్రుడు తలుపు తెరుచుకొని బయటకు వస్తూ ఉంటాడు. ఆయనను చూసి ఈయన చాలా కోపోద్రిక్తుడవుతాడు. కోపోద్రిక్తుడు కాగానే తన కళ్ళ నుంచి వచ్చేటువంటి తీక్షణమైన దృక్కులకు ఆ దేవేంద్రుడు తన యొక్క కోడి గౌతముని రూపాన్ని వదిలేసి ఆయన వెంటనే తన నిజరూపం అనేది బయటపడుతుంది. ఆ పడగానే అహల్య తలుపు దగ్గరికి వచ్చి నిలబడి అనుకుంటూ వాళ్ళిద్దరిని, దేవేంద్రుడిని గౌతముని ఇద్దరిని చూస్తుంది. కానీ ఆమె చాలా బాధతోటి దిగ్భ్రాంతికి గురై ఆమె చాలా భయపడిపోతుంది, వణికిపోతుంది. ఏంటి ఇలా ఎలా జరిగింది అంటే అక్కడ అహల్య తన రూమ్లోకి వచ్చినటువంటి
దేవేంద్రుడు మాయా రూపంలోని ఉన్నాడని ఆమె అయితే గుర్తించదు. ఎందుకంటే అక్కడ ఏ స్త్రీ అయినా ఆమె ముఖ్యంగా ప్రతివదా శిరోమణి తను తన భర్తనే ఉన్నాడని అనుకుంటుంది, కానీ పరపురుషుడు తన దగ్గరికి వస్తాడని మాత్రము ఆమె ఎలా ఊహిస్తుంది? ఊహించలేదు. కాబట్టి వెంటనే ఆయన అవమానంతో అక్కడ ఉండలేకుండా భయంతో దేవేంద్రుడు తన నిజ రూపాన్ని ప్రదర్శించింది కాబట్టి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే గౌతమ మహర్షి, ఓసి నికృష్టురాలా, ఈ మంచి పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని నువ్వు అపవిత్రం చేశావు, ఈ దుష్కృత్యాన్ని నేను సహించలేను, నీవు కఠిన శిలవై ఉండాలి అని ఆయన శాపం పెడతాడు. ఆమె పెద్ద పాషాణంలాగా బండరాయిలాగా మారిపోతుంది అహల్య. మరికొంత కాలానికి ఈయన వాస్తవాన్ని గ్రహిస్తాడు. గౌతమ మహర్షి వాస్తవాన్ని గ్రహించి, అయ్యో నేను తెలుసుకోకుండా, అంటే అది విధి నిర్ణయము కాబట్టి వెంటనే ఆ విధంగా పాషాణంలో ఉన్నటువంటి ఆమెను చూసి చాలా జాలిగా దయతో బాధగా చూస్తాడు. చూసి, ఓ సాధ్వీలలామా, విధి నిర్ణయాన్ని ఎవరం కూడా తప్పించుకోలేము, కాబట్టి ఇది విధి నిర్ణయం వల్ల ఇలా జరిగింది, నీవు కలకాలం కూడా ఇలా శిలలాగా ఉండాల్సిన అవసరం లేదు. లోకకంటకుడైన రావణాసురుణ్ణి సంహరించడానికి శ్రీ మహావిష్ణువు రామావతారం ఎత్తి ఇక్కడికి వచ్చేసి ఈ ఆశ్రమంలో తిరిగి ఈ ఆశ్రమాన్ని పునీతం చేస్తాడు. అప్పుడు ఆయన పాదస్పర్శతోటి, నీ యొక్క పాదరేణు స్పర్శతోటి ఆయన ఎవరిది, అతను వచ్చినటువంటి రామావతారంలో వచ్చినటువంటి విష్ణుమూర్తి రామావతారంలో వస్తాడు కాబట్టి ఆ శ్రీరాముని యొక్క పాదరేణు స్పర్శతోటి నీకు సహజత్వం కలుగుతుంది. అప్పటిదాకా నువ్వు హాయిగా ఇక్కడనే ఉంటూ వాయుభక్షణ చేస్తూ నీవు ఇక్కడనే ఉండవని చెప్పేసి బండరాయిలాగా ఉండాల్సిందే, ఇది విధి నిర్ణయం అని చెప్పి ఆయన తపస్సు తగ్గిపోయింది కదా ప్రభావం, దాన్ని మళ్ళా పునరుత్తేజం చేసుకోవడం కొరకు హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఈమె వాయుభక్షణ చేస్తూ ఆ విధంగా రామనామ జపం చేస్తూనే అహల్య గడుపుతుంది. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు రామావతారం ఎత్తి ఈమెకు శాప విమోచనాన్ని కలిగిస్తాడు. ఆ శాప విమోచనం కలిగించినప్పుడు అద్భుతమైన ఆ సౌందర్య రాశికి, మహాసాధ్వి అమలిన తేజోమూర్తికి రామలక్ష్మణులు ఇద్దరు కూడా ప్రణమిల్లుతారు. అంతటి రామలక్ష్మణులతోటి ఆమె ఆరాధించబడింది. ఈ మహిళా లోకానికి అంతటికి కూడా ఆమె చక్కటి ఆదర్శప్రాయము. అంటే ఆమెలో ఉన్నటువంటి ప్రతివత, ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రతివత ఆ లక్షణాన్ని అనేది ఆమె చక్కగా చూపెట్టింది. కాబట్టి ముఖ్యంగా నేటి సమాజంలో నేను కోరుకునేది ఏంటంటే, ఈ వేదికగా ప్రాథమిక విద్య నుండే రామాయణంలో ఉన్న స్త్రీ పాత్రలను అన్నిటిని కూడా పాఠ్య పుస్తకాలలో పెట్టి ప్రతి బాలిక కూడా ఆ పాత్రను చదివి, అంటే ఒకరోజు ఒక క్లాసులోనే పెట్టి దాన్ని వదిలేయడం కాదు, వాళ్ళకు ఉండేటువంటి ఆ యవ్వన దశ వచ్చే వరకు కూడా అవి చదువుతూ ఉండాలి. ఆ పాత్రలు చదివినప్పుడు ఆ పాత్రలు ఈ విధంగా ఉంటాయి, మనం కూడా నిజ జీవితంలో ఇలా ఉండాలి. దైనందిన జీవితానికి రామాయణంలోని స్త్రీ పాత్రలు మనం చక్కగా వాటిని వాడుకోవాలి. అప్పుడే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఒక సక్రమ పద్ధతిలో ఉంటుందనేది నాకు ఆమె ద్వారా ఈ కుటుంబ వ్యవస్థ నిలబడడానికి మంచి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం వారు చేపడితే కూడా చాలా బాగుంటుందని, ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి చక్కగా అవకాశాన్ని ఇచ్చి మాట్లాడిచ్చే ఈ సందర్భం కల్పించి, తర్వాత ఇంతమంది కవి పండితుల మధ్యలో ఉండి వారి యొక్క భావాలన్నిటి కూడా తెలుసుకునే అవకాశం కలిగినందుకు చాలా సంతోషిస్తూ, సమన్వయకర్తకు ఛానల్స్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ
నాకు ఈ చక్కటి అవకాశాన్ని అందించినటువంటి బసవరాజ్ సార్ గారికి మరియు సమన్వయకర్త గోపాల్ శ్రీధర్ గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. రామాయణము వివిధ వస్తు సముదాయం, ధ్వని అనుకరణ ఉంది, యుద్ధం ఉంది, నీతి ఉంది, న్యాయం ఉంది, అన్యాయాన్ని ఎదిరించే సత్తా ఉంది. రామాయణం ఒక సత్య భక్తి పారాయణత్వం. ఆ భక్తి సంబంధించిన తత్వంలోనే మనకు ధ్వని అనుకరణ ఏ విధంగా జరిగింది, మోసం బీజం ఎక్కడ పడింది, మరీచుడి యొక్క ధ్వని అనుకరణ ద్వారా ఏ విధమైన అల్లకల్లోలమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టడం జరిగింది అనేది మనం ఇప్పుడు వెంకటస్వామి గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. ధ్వని అనుకరణ కూడా ఏ విధంగా అనేది అతను సాక్షాత్కరింపజేయడం జరిగింది. ఇది ఈ సంబంధించిన చర్చ. ఇప్పుడు మన రఘురాములు గౌడ్ గారు, జానకిరాములు గారు, యాదగిరి గారు ముగ్గురు మన శ్రీరామ జయరామానికి సంబంధించిన దాన్ని ఇక్కడ కూర్చొని ఒక 11 సార్లు ఉచ్చరిస్తారు. అది ఈ కార్యక్రమానికి వాళ్ళు దీంట్లో మంచి పాండిత్యం గలవారు. వారు ముగ్గురిని కూడా